జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా అష్టభైరవ స్వరూపాలలో క్రోధ భైరవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గరుడ పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే గరుడ పురాణంలో కాలభైరవుడికి సంబంధించి ప్రధానంగా 8 రూపాలు చెప్పడం జరిగింది. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఇలా మొత్తం 8 రూపాలను కాలభైరవుడి గురించి గరుడ పురాణంలో చెప్పారు. ఈ 8 కాలభైరవ స్వరూపాలలో క్రోధ భైరవుడి స్వరూపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. క్రోధ భైరవుణ్ణి గనక మనం శనివారం పూట ఆరాధన చేసినట్లయితే దానివల్ల మనలో ఉన్నటువంటి క్రోధాన్ని తగ్గింపజేసుకోవచ్చు, మానసికంగా ప్రశాంతతను ప్రచోదనం చేసుకోవచ్చు. ఈ క్రోధ భైరవుడి గురించి గరుడ పురాణంలో ఏం చెప్పారంటే, క్రోధ భైరవుడు చూడటానికి ఎర్రగా కనిపిస్తాడు, కళ్ళు చింత నిప్పుల్లాగా ఉంటాయి, పెద్ద పెద్ద కోరలు కలిగి ఉంటాడు, అలాగే జుట్టు ఆకారం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. యజ్ఞగుండం నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నట్లుగా క్రోధ భైరవుడి శిరోజాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అటువంటి రూపాన్ని క్రోధ భైరవుడు కలిగి ఉంటాడు. ఈ క్రోధ భైరవుణ్ణి ఆరాధన చేయాలంటే ముందుగా ఏదైనా ఒక శిలను తీసుకోవాలి, ఏదైనా ఒక రాయిని తీసుకోవాలి, ఏదైనా ఒక సాలగ్రామం కానీ బాణలింగం కానీ దేన్నైనా తీసుకొని దాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి దానిలోకి క్రోధ భైరవుణ్ణి ఆవాహన చేయాలి. క్రోధ భైరవం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని మనస్సులో స్మరించుకుంటే క్రోధ భైరవుడు ఆ శిలలోకి ఆవాహన అవుతాడు. అప్పుడు చక్కగా గంధము, పసుపు, కుంకుమ అలంకరణ చేసి ఆ తర్వాత క్రోధ భైరవుడికి ప్రధానంగా ఆవు పాలతో అభిషేకం చేయాలని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే క్రోధ భైరవుడికి పంచగవ్య అభిషేకం అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రమని గరుడ పురాణ వచనం. క్రోధ భైరవుడికి ప్రీతికరమైనటువంటి పుష్పాలను కూడా మనకు శాస్త్ర ప్రామాణికంగా చెప్పారు. పసుపచ్చడి పుష్పాలు, ఎరుపు రంగు పుష్పాలంటే క్రోధ భైరవుడికి ఎంతో ప్రీతిపాత్రము. పసుపచ్చడి పుష్పాలు, ఎర్రటి పుష్పాలతో క్రోధ భైరవుడిని పూజిస్తూ ఓం క్రోధ భైరవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. లేదా కాలభైరవ అష్టకాన్ని పఠిస్తూ కూడా ఎరుపు రంగు పుష్పాలతో క్రోధ భైరవుణ్ణి ఆవాహన చేసినటువంటి ఆ శిలకు పూజ చేసి ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ నైవేద్యం ఏంటంటే మినప గుళ్ళుతో చేసినటువంటి నైవేద్యం. దీన్ని మాషణ్ణం అనే పేరుతో పిలుస్తారు. అంటే మినుములు, బియ్యము వీటన్నిటినీ కలిపి తయారు చేస్తారు. ఈ మాషణ్ణాన్ని క్రోధ భైరవుడికి నైవేద్యంగా సమర్పిస్తే క్రోధ భైరవుడి అనుగ్రహం కలిగి అకారణ క్రోధము తొలగిపోతుందని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. దీంతో పాటుగా క్రోధ భైరవుడికి హరిద్రాన్నం అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. పులిహోర క్రోధ భైరవుడికి నైవేదనగా చేసి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా మనలో ఉన్నటువంటి క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాబట్టి గరుడ పురాణంలో చెప్పబడిన అష్టభైరవులలో ఒకరైనటువంటి క్రోధ భైరవుణ్ణి శనివారం రోజు ఆరాధన చేయటం ద్వారా క్రోధ భైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, మనలో ఉన్నటువంటి క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేసే శ్రీశైల క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. కాశీలో 12 ఏళ్ల బట్టి కరువు ఉంది. అక్కడ భయంకరమైన కరువు. ఈ తల్లి ప్రవేశించగానే ఆ కరువు కాటకాలన్నీ తొలగిపోయి అందరికీ అఖండమైన అన్నములు లభించి సమృద్ధి ఏర్పడింది. ఆవిడే కాశీ అన్నపూర్ణ. ఆ రూపంతో అమ్మవారు అక్కడ వెలసి ఉన్నారు. అక్కడ నుంచి ఆ తల్లి మళ్ళీ బయలుదేరింది. అంటే అన్నపూర్ణ అక్కడ లేదని కాదు అర్థం. అక్కడ ఆ తల్లి వచ్చి అనుగ్రహించి ఒక రూపంతో అక్కడ ఉంటూ మళ్ళీ తన రూపంతో తాను బయలుదేరి వచ్చింది. తిన్నగా వచ్చేటప్పటికల్లా ఆ చెప్పిన చోటు ప్రకారంగా ఒక మామిడి చెట్టు, అదేమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు మొదట్లో ఒక వ్యాఘ్రాసనం పరచబడి ఉంది. అక్కడ ఒక సోమసూత్రం ఉన్నది, ఒక కుండ ఉన్నది, జపమాల ఉన్నది, అలాగే బిల్వమాల ఉన్నది, నాగాభరణాలు, ఛత్రము, త్రిశూలము, యోగదండము, ఒక 2 యువతులు ఉన్నారు. అంటే ఇవిడు వస్తే సహకరించడానికి పరిచారకులుగా అప్పటికే సిద్ధమై ఉన్నారు. ఒక చిలుక రూపం ధరించి ఒక దివ్యశక్తి అక్కడ భాషిస్తున్నది. అలాగే దీపాలు ఘటములతో కూడి ఉన్నాయి. అంటే ఘటదీపం అని చెప్పబడుతూ దీపముల్లో ఒక రకములు ఉన్నాయి.
ఆ ఒక రకమైనటువంటి ఆ ఘటద్వయ దీపములు అక్కడ ఉన్నాయి. అగ్నిహోత్రం రగులుతున్నది. ఒక ఆవు ఉందిట అక్కడ. ఎన్నున్నాయో పరిశీలించండి. అక్కడక తప్తముద్గము, సాంకురం తప్తముద్గమం. ఎంత అందమైన మాట చెప్తున్నాను. సాంకురం తప్తముద్గం అంటే మొలకెత్తిన పెసరగింజ వేయించి అక్కడ ఉండుతుంది. దాన్ని నైవేద్యం పెట్టాలి శివలింగానికి. ఏమిటో ఆ పరమార్థం చూడండి. ఇక్కడ మొలకెత్తిన పెసరగింజ వేయించబడి అక్కడ ఉంది. ఇక్కడ అది నైవేద్యం పెట్టాలి. ఇవన్నీ అక్కడ ఉంటాయి. అలాంటి చోటుకు వెళ్ళి నన్ను ఆరాధించిన శివుడు చెప్పాడు. ఇక్కడికి రాగానే ఇవన్నీ శివుడు చెప్పినవి కనబడ్డాయి. వెంటనే ఆ తల్లి అక్కడ కూర్చొని ఆ అమ్మాయి జగదంబ కాత్యాయని సైకతంతో శివలింగాన్ని ఏర్పాటు చేసింది ఆ మూలంలో. అప్పుడు ఆ పక్కనున్న యువతులు ఆవిడికి పూజలో సహకరిస్తున్నారు, తపస్సుకు సహకరిస్తున్నారు. వారిద్దరి పేర్లు జయ విజయ అనబడేటువంటి 2 శక్తులు. అమ్మవారు హిమవత్పర్వత రాజపుత్రిగా వచ్చినప్పుడు వాళ్ళే జరిగెత్తులు. ఇప్పుడు అమ్మవారు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు ముందే సిద్ధంగా ఉన్నారు అమ్మవారిని పరిచర్య చేయడానికి. వాళ్ళు ఉభయులు పరిచర్యలు చేస్తూ ఉంటే అమ్మవారు అక్కడ శివారాధన చేసుకుంటున్నారు. అయితే ఎలాంటి వారికైనా గురువు లేనిది ఏదీ చెయ్యరాదు, తెలుసుకోవాలి. గురుముఖతః ఏదైనా చెయ్యాలి. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే అమ్మవారు దీక్ష స్వీకరించే ముందు ఒక్కసారిగా నారద మహర్షి అక్కడికి వచ్చారు. ఆ నారదునికి నమస్కారం చేసి నువ్వు నాకు శివదీక్ష నీయు అని అడిగినది. నారదుడు ఆనందపడ్డాడు. జగన్మాత గురువునయ్యే భాగ్యం లభించింది అని అమ్మవారికి ఒక ప్రత్యేకమైన మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రము చాలా భవ్యమైనటువంటి మంత్రం. అది పంచబాణ మంత్రం అని పేరు దానికి. ఆ మంత్రం ఏంటో చెప్పండి, రాసుకుంటామంటే చెప్పరు, రాసుకోకండి అంతే. ఇక్కడ అది కేవలం గురుముఖతః తెలుసుకోవాల్సినది. పంచబాణ మంత్రం అంటే పంచాక్షరి మంత్రం అనుకున్న తప్పేం లేదు. ఆ పంచబాణ మంత్రమని ఉపదేశించాడు నారదుల వారు. ఆ ఉపదేశం పొంది ఆమె భవ్యమైన శివార్చనలో లీనమైనది. ఎంత అఖండమైన తపస్సు చేసిందో. ఆవిడికి శివుడి కోసం తపస్సు చేయడం కొత్త ఏమిటండి? ఇదివరకు హిమవత్పర్వత రాజపుత్రిగా ఉన్నప్పుడు తపస్సు చేసినది. ఇక్కడ ఆ తపస్సును ఆచరించింది. ఈ తపస్సు చేస్తూ ఉండగా పరమేశ్వరుడు ముచ్చటగా వచ్చిన పరీక్ష పెట్టదలుచుకున్నాడు. చూసారా? ఎవరైతే ఆరాధన చేస్తారో వారిని ఏదోలాగా పరీక్ష పెడతాడు. గుండె దిటవు పరీక్షించద్దు, శ్రద్ధ ఎంత ఉందో అమ్మవారికి కూడా పరీక్ష పెడుతున్నాడు. ఆయనకు అదొక లీల. ఎలాంటి పరీక్ష అంటే ఆయన జటాజూటంలోని గంగని ఒక్కసారి నువ్వు వెళ్ళి అక్కడున్న శివలింగాన్ని ముంచే ప్రయత్నం చేయన్నాడు. ఇప్పుడు గంగకు పరీక్షో గౌరికి పరీక్షో తెలియదు. ఇక్కడ ఆ గంగ ఒక్కసారి బయలుదేరిందండి. జటల నుంచి పొంగులు వారింది. ఇక్కడ ఆ పొంగులు వారి ఎలా వచ్చిందంటే ఆనందంగా శివుడి శరీరానంతటి తడిపింది. ఎందుకంటే అమ్మవారి వియోగంతో తప్పించిపోతూ ఉన్నాడు శివుడు. ఎంత కాదన్నా ఆ తాపం పోగొట్టడానికి ఒక్కసారి శివుడి శరీరానంతటి తడిపి బయటకు వెళ్ళిపోయింది ఆ గంగ. ఆ శివుడి శరీరాన్ని తడిపినప్పుడు శివుడంటే సామాన్యమా? విశ్వశరీరుడు పరమేశ్వరుడు. ఆయన ఒక్కొక్క రోమకూపంలో ఒక్కొక్క తీర్థక్షేత్ర మహిమలు ఉన్నాయి. సామాన్యం కాదు. శివస్వరూపం అత్యంత పవిత్రం. ఆయన మూర్తిని ధ్యానిస్తేనే పవిత్రం అవుతాం. ఒక్కొక్క రోమకూపం కూడా అంత పవిత్ర స్వరూపం గనక మొత్తం స్వామి రోమకూపాలన్నింటి తడుపుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రోమకూపాల శక్తి కూడా గంగలో కలిసి ఒక్క గంగలో 3,50,00,000 తీర్థాల శక్తి వ్యాపించింది. దీన్ని సార్ధ త్రికోటి క్షేత్రము అంటారు. ఇక్కడ మొత్తం 3,50,00,000 తీర్థాల శక్తి ఆ గంగలో ప్రవేశించింది. ఇప్పుడు ఆ గంగ దానితో కలిసి 3,50,00,000 తీర్థాలు కలిసి ప్రవహించుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఆ తీర్థం కంటే గొప్పది ఇంకెక్కడ ఉంటుందండి? అలాంటి తీర్థం కైలాసం నుంచి కదలవిచ్చి దుమికి వచ్చి తిన్నగా ఈ చోటుకు వచ్చి ఉప్పెనలా వచ్చి ఆ శివలింగాన్ని ముంచేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే తాను పూజిస్తున్న శివలింగం మునిగిపోతుందన్న భయంతో ఆ 8 ఏళ్ల అమ్మాయి ఒక్కసారి లేచి నిలబడి కంప అన్నది రండి. ఇక్కడ అంటే వణికిపోతున్నాను ఈ తీవ్రతను చూస్తూ. ఎలాగా అరికట్టేది వేగాన్ని అనుకుంటూ ఉంటే అమ్మవారి ఒక రూపం దుర్గ. ఆ దుర్గ అక్కడికి వచ్చింది ఒక్కసారి. ఆ దుర్గ వచ్చి ఏం చేస్తున్నదంటే విశ్వభక్షణం అనే కపాలం పట్టుకుంది. ఆ దుర్గ చేతిలో విశ్వభక్షణం అనే కపాలం ఉన్నది. ఆ కపాలాన్ని అక్కడ పెట్టింది. ఆ కపాలానికి ఎంత శక్తి ఉందంటే ఆ వస్తున్న మహాప్రవాహం అంతటి కపాలం లాగేసింది ఇక్కడ. అప్పుడు అమ్మయ్య కాపాడగలిగాను అని ఆనందించి దుర్గకు ఒక బిరుదిచ్చింది. ఆ విశ్వభక్షణం అనే కపాలం పట్టుకుని కాపాడిన దుర్గకి ఇప్పుడు కాత్యాయనీదేవి పేరు పెట్టింది. ఆ పేరే మహాప్రళయ బంధిని. ఇందాక ఈ దుర్గ పేరు చెప్పుకున్నాం. ఆ దుర్గమ్మ ఎలా వచ్చిందో చెప్పుకున్నాం. మహాప్రళయ బంధిని, ప్రళయాన్ని ఆపగలిగినటువంటి అంటే ప్రళయ వేగంతో వచ్చినటువంటి మహాప్రవాహాన్ని ఆపిన ఆ తల్లి పేరే మహాప్రళయ బంధిని దుర్గా. ఈ తల్లినిగా నమస్కరిస్తే ఉత్పాత బాధలు పోతాయి. అటువంటి ఆ తల్లికి మనం నమస్కారం చేసుకుందాం. అమ్మయ్య అని మళ్ళీ పూజ చేస్తుంది. శివుడు చూశాడు. ఓహో అని
మళ్ళీ తన గంగలో ఉన్న ఎంత గంగ ఉందండి ఆయన దగ్గరికి, ఆయనకేం కొదవా, కొంత పంపించాడు. అది మళ్ళీ పాయలోంచి వస్తూ మళ్ళీ ముంచడానికి వచ్చింది. మళ్ళీ దుర్గని పిలిచింది. ఆ దుర్గ మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈసారి కపాలం ఆకర్షించలేకపోయింది. అంటే శివుడు గమనించాడు కాబట్టి ఇప్పుడు కపాలం ఆకర్షించలేని విధంగా ప్రవాహాన్ని పంపాడు అనమాట. దానితో మహాప్రళయ బంధిని దుర్గన్నది నేనేం చేయలేకపోతున్నానని. అప్పుడు ఏం చేయాలో అమ్మవారికి తెలియలేదు. వెంటనే కష్టం ఎక్కువ వస్తే పుట్టింటి వాళ్ళని తలుచుకోవాలి కదండి. ఇక్కడ వాళ్ళ సోదరుణ్ణి స్మరించింది. అమ్మవారి సోదరుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణ్ని తలంచుకోగానే ఆ స్వామి కనబడ్డాడు. ఎంత రూపంతో కనబడ్డాడంటే భూపాదౌ యస్య నాభిర్వ్యదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాస్యరోద్యోర్ముఖమిపి దకనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదచ్చై చిత్రం రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. భూమి మీద పాదం, తలెక్కడో ఆకాశం దాకా అంత రూపంతో కనబడ్డాడు. అమ్మవారు కనుక చూడగలిగారు కానీ సామాన్యులు దర్శించగలరా ఆ రూపాన్ని? అంత నీలమేఘశ్యాముని రూపంలో కంఠం దగ్గర తెల్లగా ఉంది. చిత్రం, తెల్లని శివుడికి కంఠం దగ్గర నీలంగా ఉన్నది, ఈ నల్లని విష్ణువుకి కంఠం దగ్గర తెల్లగా ఉంది. అదేమిటో చిత్రం. అది చూసి ఇదేమిటి? చంద్రుడు సిగపై ఉంటే చంద్రశేఖరుడు, ఆ చంద్రుడు తెల్లదనం ఈయన కంఠం దగ్గర కనబడుతోంది. ఈయన పేరేమిటో అన్నది. మా అన్నయ్యవేనా నువ్వు? ఏమిటి ఇలా కనబడుతున్నావు అంటే, నేను విష్ణువుని, ఇప్పుడు ఈ రూపంలో ఇక్కడికి వచ్చాను నిన్ను రక్షించడానికి కోసం, నీ పూజను రక్షించడం కోసం. నన్ను చంద్రకంఠ విష్ణువు అంటారు. ఆయన నేను రక్షిస్తాను, నీకేం పర్వాలేదు. నిన్ను రక్షించానంటే నువ్వు శివలింగాన్ని రక్షించుతాను. ఇంత ఎందుకంటే శివలింగాన్ని రక్షించుకోవడం కోసం శివుడు తన పూజను ఎలా కాపాడుకుంటుందో చూద్దామని పరీక్ష పెడుతున్నాడండి ఇక్కడ. ఆఖరికి అన్నయ్య గారి సాయం తీసుకున్నది. అన్నయ్య గారు ఒక మెలకు చెప్పాడు, ఒక ఉపాయం చెప్పాడు. నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను, అది చెయ్యి. ఈ శివలింగం కాపాడడం ఎలాగా? నువ్వు నిలబడిపోయి గగ్గోలు ఎత్తుతున్నావు, ఏం పర్వాలేదు, గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకో, అప్పుడు గంగేమి చేయలేదు అన్నాడు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజు శంకరాచార్యుల వారికి ప్రీతికరమైనటువంటి కనకతార స్తోత్ర పఠనం ఈరోజు సాయంకాలం ఎవరైతే పఠిస్తారో వారికి ఐశ్వర్య ప్రాప్తి తప్పనిసరిగా కలుగుతుందని శాస్త్రం. ఆదిశంకరాచార్యుల వారి విరచితమైనటువంటి కనకతార స్తోత్ర పఠనం సాయం సంధ్యా సమయంలో గనక ఈ రోజున ఎవరైతే పఠిస్తారో వారికి మహాలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఈ రోజున సద్గురువులను సేవించాలి ప్రతి ఒక్కరూ కూడాను. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం అంటోంది శాస్త్రం. అందుచేత సద్గురువులను సేవించి అష్టగురువులలో ఎవరో ఒకరిని మీ ఇంటికి పిలిపించి వారిని సత్కరించినా కూడా చాలా చక్కటి శుభం కలుగుతుంది ఈ యొక్క పుణ్యదినాన. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం జ్యేష్ఠమాసంలో బహుళ ద్వాదశి నాడు మనకు వచ్చింది కాబట్టి మనం దాన్ని తప్పనిసరిగా ఆచరించి తరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈరోజు కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మనసు నిండా తలుచుకొని ఉదయాన్నే నుంచొని ఆ యొక్క సుప్రభాతం అనేటువంటిది తూర్పు వైపుకు తిరిగి చదవాలి. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే అంటూ ఎవరైతే ఇలా ఆచరిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి కలియుగవాసుని అనుగ్రహం కలిగి తీరుతుంది అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:51. తిథి ద్వాదశి రాత్రి 2:02 వరకు. నక్షత్రం కృత్తిక ఉదయం 11 గంటల వరకు. వర్జం రాత్రి 1:18 నుంచి 2:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:52 నుంచి 7:36 వరకు. అమృతకాలం ఉదయం 8:49 నుంచి 10:17 వరకు. మరల తెల్లవారుజామున 5:36 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:02 వరకు కొనసాగుతోంది. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగే మాధ్వ వైష్ణవ ఏకాదశి ఉపవాసం. ఈరోజు మాధ్వులు వైష్ణవులు ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఇది యోగిని ఏకాదశి కాబట్టి ఏకాగ్రతకు బాగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు త్రిపుష్కర యోగం ఒకటి ఉందండి, సూర్యోదయం నుంచి ఉదయం 11 గంటల వరకు. ఆ కారణంగా ఆ సమయంలో చేసేటువంటి పనులు పునరావృతమవుతూ ఉంటాయి కాబట్టి ఆపరేషన్లు, అప్పులు ఇవ్వడాలు, కలహించుకోవడాలు మొదలైనటువంటివి చేయకుండా ఉండడం మంచిది. దాన ధర్మాదులు చేసుకోవచ్చు. అలాగే ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, 1 కేజీ నువ్వుల నూనెతో ఆయనకు అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకి రాయడం, ఈ నువ్వులు ఆవులకి ఆహారంగా అందించడం చాలా మంచిది. అలాగే ఈరోజు శనివారం కావడం వలన వెంకటేశ్వర దీపారాధన ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది, గ్రహదోషాలను నివారిస్తుంది. ఆంజనేయ స్వామికి పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం విశేషమైన సత్ఫలితాలను ఇస్తాయి. అయితే ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం ఇవి విజయాలను చేకూరుస్తాయి, గ్రహదోషాలను నివారిస్తాయి. నేటి ఆణిముత్యాలు. నీటితో శరీరం, జ్ఞానంతో బుద్ధి పరిశుద్ధమవుతాయి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. అక్కడ ఋష్యమూక పర్వతం మీద రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యని పోగొట్టుకుని బాధపడుతున్న సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేసుకున్నాడు. చేసుకునే ముందు నరులైన రామలక్ష్మణులు ఇద్దరూ నడిచి వెడుతుండగా మారువేషాలలో ఉన్న వాళ్ళని నన్ను సంహరించడానికి వాలి పంపించి ఉంటాడని చెప్పి సుగ్రీవుడు భయపెడుతుంటే నేనే వెళ్ళి నమస్కారం చేసి రామలక్ష్మణుల్ని నా భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్లాను. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేకూరింది. ఒక్క బాణంతో వాలిని కొట్టాడు. వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ప్రత్యుపకారంగా 10 దిశల వెతకడానికి వానరుల్ని పంపుతానని సుగ్రీవుడు మాటిచ్చాడు. అన్ని దిక్కులకు వానరములను పంపాడు. దక్షిణ దిక్కుకొచ్చిన కొన్ని లక్షల మంది వానరులకు అంగదుడు యువరాజు నాయకత్వం వహించాడు. మిగిలిన వారు ఉత్తర తీరంలో ఉండిపోతే రాత్రి 100 యోజనముల సముద్రాన్ని గడచి వచ్చి ఈ పట్టణమంతా వెతికి తెల్లవారుజామున నీ దర్శనాన్ని పొందాను. కేసరి అనబడేటటువంటి మహావీరుడైన వానరుడు ఉన్నాడు. ఆయన శంబదాసుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. ఆ కేసరి యొక్క భార్య అయిన అంజనాదేవి యందు వాయుదేవునికి ఔరసపుత్రుడిగా జన్మించిన వాణ్ణి. నేను పుట్టినప్పుడు నా ఎడమ దవడ ఇంద్రుడిపై చేత విడువబడిన వజ్రం చేత కొట్టబడింది కాబట్టి సొట్టబడిన హనుములు కలిగిన వాణ్ణి కాబట్టి నన్ను హనుమ అని పిలుస్తారు.
చెప్తారు, అమ్మా నా పేరు హనుమ, ఆశ్వాసమును పొందమ్మా, నన్ను నమ్ము, రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి, రాముడు పంపితే వచ్చాను, అమ్మా నేను నీతో పరమ సత్యం చెప్తున్నాను, ఇందులో కించిత్ కూడా అనుమానం లేదు, తల్లి నన్ను నమ్ము అన్నారు. ఆవిడికి నమ్మకం కుదిరింది, నమ్ముతాను కానీ హనుమ, కానీ అసలు వానరులకు నరులకు స్నేహం ఎలా కుదురుతుంది? వానరాణాంచ నరాణాంచ పగతిర్ సమాగమే, వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఒకవేళ కలుసుకున్నా యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వా నమాన్ శోక సమావిశేత్. ఏది నీకంత తెలుసు అంటున్నావే? రాముడితో అంత కలిసి ఉన్నానంటున్నావే, లక్ష్మణుడితో అంత కలిసి ఉన్నానంటున్నావే, ఏది నువ్వు కలిసి ఉన్నది నిజమైతే రాముడి యొక్క గుణములు రాముని యొక్క బాహ్యస్వరూపం, లక్ష్మణుని యొక్క గుణములు లక్ష్మణుని యొక్క బాహ్యస్వరూపం చెప్పు చూస్తానంది. ఎంత పెద్ద ప్రశ్న వేసింది! హనుమ యొక్క ఉపాసనా బలాన్ని ప్రశ్నించింది. మనం తెల్లవారి లేస్తే అధాంగ పూజ అని చేస్తాం, ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, జంఘే పూజయామి, జానుని పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, కంఠే పూజయామి, చుబుకం పూజయామి, ఓష్టే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రౌ పూజయామి, లలాపుటం పూజయామి, భుజౌ పూజయామి, స్కందౌ పూజయామి, శిరః పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అని. నిజంగా పూజ చేసింది నిజమైతే పువ్వు పాదవు పూజయామి అంటే పాదాలు కనపడాలి, జంఘే పూజయామి ఏదో జానుని పూజయామి మోకాళ్ళు కనపడాలి, ఊరు పూజయామి తొడలు కనపడాలి, కటిం పూజయామి నడుం కనపడాలి, నాభిం పూజయామి బొడ్డు కనపడాలి, ఉదరం పూజయామి పొట్ట కనపడాలి, వక్షస్థలం పూజయామి గుండెలు కనపడాలి, భుజవు పూజయామి భుజాలు కనపడాలి, హస్తవు పూజయామి చేతులు కనపడాలి, కంఠే పూజయామి కంఠం కనపడాలి, చుబుకం పూజయామి గడ్డం కనపడాలి, ఓష్టే పూజయామి పెదవులు కనపడాలి, నాసికాం పూజయామి ముక్కు కనపడాలి, నేత్రే పూజయామి కళ్ళు కనపడాలి, లలాటం పూజయామి లలాటం కనపడాలి, శిరః పూజయామి తల కనపడాలి, సర్వాణ్యంగాని పూజయామి. పువ్వులు ఇలా విడిచిపెట్టేస్తే పువ్వులు పడుతున్నంత వేగంగా పైనుంచి కిందకు చూడాలి. నువ్వు నిజంగా ఉపాసన చేసింది నిజమైతే నీ కులదైవం ఎవరయ్యా అన్నారనుకోండి, రాముడు నా కులదైవం అండి అన్నారనుకోండి, ఏది రాముడు ఎలా ఉంటాడు చెప్పు అంటే కాళ్ళ దగ్గర నుంచి బొటనవేళ్ళు, గోళ్ళు, చిటికిన వేలు, ఆయన చీలమండలు, ఆయన కాలు, ఆయన మోకాలు, ఆయన తొడలు, ఆయన నాభి, ఆయన యొక్క కడుపు, ఆయన గుండెలు అన్నీ విడిచిపెట్టకుండా చెప్పగలిగితే ఆనాడు నేను ఉపాసన చేశానని గుర్తు. ఏమోనండి నాకు అంత బాగా జ్ఞాపకం ఉండదు, చూస్తాను కానీ గుర్తుండదంటే ఇంకేం ఉపాసన? హనుమ యొక్క ఉపాసన సౌందర్యాన్ని ప్రశ్నించింది అమ్మవారు. ఏది చెప్పు? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర. రాముడే కాదు, రాముడు ఉంటే రాముడి పక్కన లక్ష్మణుడు ఉంటాడు, ఇద్దరు ఎలా ఉంటారో తెలియాలి, అంతేకాదు వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయో తెలియాలి. ఏది చెప్పు? అమ్మా నన్ను పరీక్షించడానికి వేశావు ఈ ప్రశ్న, రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణుడు ఎలా ఉంటాడో నీకు తెలీదా? ఎవరికి చెప్తున్నది? సీతమ్మకి చెప్తున్నారు. రాముడి అంగప్రత్యంగములు వర్ణించడంలో ఎక్కడైనా చిన్న తేడా వస్తే నిరంతర ఉపాసన, రాముణ్ణి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ధ్యానంలో ఆవిడ ఉపాసన చేస్తూ ఉంటుంది. పైగా ఆవిడ చూడండి ఆయన శరీరం, ఆవిడ దగ్గర ఇంకొకలా చెప్పడం సాధ్యం అవుతుందా? హనుమ ఉపాసనని ఆవిడ ప్రశ్నించింది, ఆయన నిరూపించుకున్నారు, అందుకని సౌందర్యం, అందుకు సుందరకాండ. వెంటనే ఆయన అన్నారు, అమ్మా నాకు సంతోషమే రాముడి గురించి మాట్లాడడం అంటే. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ అవి కొత్తగా నేర్చుకున్న గుణాలు కావమ్మా, రాముడికి పుట్టుకతో వచ్చాయి. రాముడి గురించి చెప్పయ్యా అంటే చాలా ఎంత సంతోషం, అవకాశం దొరికింది అంతే చాలండి. రామ కమలపత్రాక్ష, కమలపత్రములు ఎలా ఉంటాయో రాముడి కళ్ళు అలా ఉంటాయమ్మా. అసలు ఆ కళ్ళు చూసి మోహించాయి కదమ్మా సర్వ ప్రపంచకమైంది. సమస్త భూతములు రాముడి కళ్ళ వంక చూస్తే వశపడిపోతారు, అంత అందమైన కళ్ళు. రామో రాజీవలోచన. కాబట్టి రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. ఆయన వెళ్ళిపోతుంటే అకాలంగా చెట్లు పూస్తాయి, క్రూర మృగాలు కూడా ఆయన్ని చూస్తూ అలా ఉండిపోతాయి, అంతటి అందగాడమ్మా అటువంటి కళ్ళమ్మ ఆయనవి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న. పైకి రూపం అందంగా ఉండి లోపల మోసకారి బుద్ధులు ఉన్నవాడు కాడమ్మా, అటువంటి దక్షత ఉన్నవాడు, దయ ఉన్నవాడు. ప్రసూత జనకాత్మజే. ఇవి మధ్యలో నేర్చుకున్న ఒక పుట్టుకతో వచ్చాయి నీలాగి. సీతమ్మకి ఎలా వచ్చాయో ఆయనకి అలా వచ్చాయి. ప్రసూత జనకాత్మజే. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహా. రాముడు తన ధర్మాన్ని మాత్రమే రక్షించుకోడు, చాతుర్వర్ణముల యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు. మర్యాదానాంచ లోకస్య, మర్యాదా పురుషోత్తముడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఓ ధృతరాష్ట్ర మహారాజా, మంచి చెడులకు సంబంధించిన అన్ని కార్యాల్లోనూ నువ్వు నీ గురించి మంచి మాటలే వినాలి అనుకుంటే నీ పక్కన మందబుద్ధులను పెట్టుకో, లేదా మతి చెలించిన పిచ్చోళ్లను పెట్టుకో. వారినే సలహాలను అడుగు, వారితోనే ఆలోచించు. లభ్యతే కలు పాపీయాన్ నరోను ప్రియవాగిహ నరోను ప్రియవాగిహ అప్రియస్య హి పత్యస్య అప్రియస్య హి పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః వక్తా శ్రోతా చ దుర్లభః. ఈ లోకంలో మనస్సుకు నచ్చినట్లుగా మాత్రమే మాట్లాడగల పాపాత్ములు కూడా ఉంటారు. అలాగే అప్రియమైన హితాన్ని మాట్లాడేవారు, వినేవారు కూడా చాలా అరుదుగా ఉంటారు. యస్తు ధర్మ పరశ్చ స్యాత్ యస్తు ధర్మ పరశ్చ స్యాత్ దిత్వా భర్తుః ప్రియా ప్రియే దిత్వా భర్తుః ప్రియా ప్రియే అప్రియాణ్యాక పత్యాని అప్రియాణ్యాక పత్యాని తేన రాజా సహాయవాన్ తేన రాజా సహాయవాన్. రాజుకు ఇది ఇష్టమైనది, ఇది ఇష్టం కాదు అని చూసుకోకుండా అప్రియమైనా సరే మంచి చెప్పేవాడే రాజుకు సహాయకుడని గుర్తించు. అవ్యాధిజం కటుజం తీక్ష్ణముష్ణం అవ్యాధిజం కటుజం తీక్ష్ణముష్ణం యశోముషం పరుషం పూతిగంధిం యశోముషం పరుషం పూతిగంధిం సతాం పేయం యల్ల పిబంత్య సంతః సతాం పేయం యన్న పిబంత్య సంతః మన్యుం మహారాజ పిబ ప్రశామ్య మన్యుం మహారాజ పిబ ప్రశామ్య. మహారాజా, క్రోధం తీవ్రమై తాపహేతు అవుతుంది, కీర్తి నాశనం అవుతుంది, కఠినమవుతుంది, నిందింపదగినదవుతుంది. పౌరుషవాక్యాలే దానికి మూలం కనుక క్రోధాన్ని దిగమింగుకొని ప్రశాంతంగా ఉండు. నేను విచిత్ర వీర్య కుమారుడైన ధృతరాష్ట్రుడికి అతని కుమారులకు ఎప్పుడూ కీర్తి సంపదలు కలగాలని కోరుకుంటూ ఉంటాను. నేను అలాంటి స్వభావం కలవాణ్ణి, అలాంటి బుద్ధి కలవాణ్ణి. ఇక నువ్వు ఎలా ఉండాలో అనుకుంటే అలాగే ఉండు. నీకొక నమస్కారం. విప్రులందరూ నన్ను ఆశీర్వదించెదరుగాక. ఆశీవిషాన్ నేత్ర విషాన్ కోపయేన్న చ పండితః కోపయేన్న చ పండితః ఏవం తేకం వదామీదం ఏవం తేకం వదామీదం ప్రయతః కురు నందన ప్రయతః కురు నందన. ఓ కురునందన, నేను నిశ్చలమైన మనస్సు కలవాడిని అయి నీకు ఈ విషయం చెప్తున్నాను, గ్రహించు. పండు తడైనవాడు కోరల నుండి కళ్ళ నుండి విషాన్ని చిమ్మగల సర్పాలను రెచ్చగొట్టకూడదు అని తెలుసుకో అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 65వ అధ్యాయం. జూదములో సంపదనంతా పోగొట్టుకున్నటువంటి ధర్మరాజుతో శకుని ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, నీ ధనాన్ని అంతా నువ్వు ఇప్పటికే పోగొట్టుకున్నావు, ఉన్నదంతా పోగొట్టుకున్నావు. ఇక నీ దగ్గర ఏమైనా ధనం మిగిలి ఉంటే చెప్పు. పోగొట్టుకోకుండా మిగిలిన ధనం ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. అంటే అది కూడా కట్టు అని అర్థం. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు. ఓ శకుని, నా దగ్గర లెక్కలేనంత ధనం ఉంది.
ఆ విషయం నాకు తెలుసు. అసలు నా ధనం గురించి నీకెందుకు? దాని ధ్యాస నీకెందుకు? ఎప్పుడూ ధనం గురించే అడుగుతావు. ఎందుకు నువ్వు అడుగుతున్నావు ధనం 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 అని? నీకు సంబంధమే లేదు కదా అది. నా దగ్గర ఆయుతం, ప్రయుతం, శంకువు, పద్మం, అర్బుదం, కర్వం, శంఖం, నిఖర్వం, మహాపద్మం, కోట్లు, ఇక పరార్థం, పరం, ఇలా అనంత సంఖ్యలో ధనం ఉంది. ఇవన్నీ లెక్కలు, ఎంత పెద్ద లెక్కలు, కంప్యూటర్ దొరకనటువంటి లెక్కలు ఇవంతా కూడా. అన్నీ చెప్పేసి లిస్టు అప్పుడు కూడా కొంచెం యోచన చేయలేదు. మనందరికీ అనిపిస్తుంది శకుని పెట్టినట్టుగా కండిషన్స్ ఎందుకు పెట్టలేదు అని. ఎందుకు కండిషన్? ఆటలో కండిషన్ ఏమిటి? ధనం కట్టడం అంతే. కండిషన్స్ వాళ్ళు పెట్టలే, వీళ్ళు పెట్టలే. ఇప్పుడు అంత లెక్క పెట్టాడు అంటే జ్ఞాపకం చేశాడు శకుని, ధనం 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 అంటే ఇంకెంతుంది ఎంతుంది అని. అప్పుడు ధర్మరాయ అంత లెక్క చెప్పాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంట సేపు అవుతుంది మనకు చెప్పుకోవాలంటే. దాని యొక్క క్యాలిక్యులేషన్, దాని యొక్క లెక్క, దానినంతా పందెంలో పెడుతున్నాను అనేశాడు. అయిపోయి ఒక్కటైనా మిగిలించుకోనే లేదు. అక్కడ జూదం ప్రారంభించు, ఆట మొదలుపెట్టు అన్నాడు. అప్పుడు మేఘాలు గర్జిస్తున్నాయి, చినుకులు కూడా పడుతున్నాయి. ఆ సమయంలో మించుతున్నాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా. అప్పుడైనా ధర్మరాయ అనుకోలేదు. ఆ మాటలు విని శకుని మళ్ళీ ఆట ప్రారంభించాడు. కట్టు మళ్ళీ ఎంత అని, 4, 6, 2, 3 కట్టు. పాచికలు వేసి పగలబడి నవ్వాడు. ఓ ధర్మరాజా, ఈ ధనాన్ని కూడా గెలిచేశాం అని అరిచాడు, గట్టిగా అరిచాడు. అయిపోయింది, నువ్వు చెప్పిందంతా గెలిచేశామన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ శకుని, నా దగ్గర సింధు నదికి తూర్పు వైపు నుండి వెళితే అప్పుడు వచ్చే పర్ణశాల నది వరకు గల ప్రదేశం నిండా ఎద్దులు, అశ్వాలు, ఆవులు చాలా ఉన్నాయి. అవన్నీ నా ధనమే. ఈయన ధర్మరాయ కదా, అందుకని ఉండింది ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. ఏది దాచిపెట్టుకోవటానికి వీల్లేదు. ఎమర్జెన్సీ ఫండ్ అని మనం పెట్టుకుంటాం కదా, చాలామంది ఇళ్లలో పెట్టుకుంటాం. ఈయన ఎమర్జెన్సీ ఫండ్ ఏమిటి? అంతా అర్జెన్సీనే మొత్తం. దాచిపెట్టుకునే పరిస్థితినే లేదు. పూర్వకాలంలో సూర్యుడు అస్తమించే లోపల అన్ని పనులు చేసుకునేవాళ్ళు. తర్వాత లైట్లు లేవు కదా, ఒక చిన్న దీపం పెట్టుకునేవాళ్ళు ఇళ్లలో. ఇప్పుడు అట్లా కాదే, నైట్ డ్యూటీ కూడా మనం చేస్తాం. మనకు సూర్యుడు అక్కర్లేదు ఇప్పుడు. అట్లా ఈ ఎమర్జెన్సీ అనేది లేదు. పోనీ ఇప్పుడు ఈ లెక్కలు ఎవరు అడిగారు? ధర్మరాజుని ఎవరికి? ఆయనకి మాత్రం తెలుసు కదా. పోనీ ఆయన మర్చిపోలేదు. పోనీలేంటి అంటే మర్చిపోకుండా అన్నీ జ్ఞాపకం పెట్టుకున్నాడు. లెక్కలు రాసుకున్నట్టుగా బుద్ధిలో ధర్మరాజు. దాన్ని ఎవరు అడిగారు? సింధు నది అవతల ఉండేటువంటి జాగా ఎవరు అడిగారు? అక్కడ ఉండేటువంటి గుర్రాలు ఏమిటి అని అడిగారు, ఎద్దులు అడిగారు. అవి వీళ్ళు కూడా తెచ్చుకోవటానికి అవుతుందా? అక్కడ ఉండే ఎన్ని అశ్వాలు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, అవన్నీ కూడా ఎవరు అడిగారు? ఇవన్నీ నా ధనమే. అప్పుడు వాళ్ళు వచ్చి ఒప్పచెప్పిందామంతా కూడా. నీకు 1000 అశ్వాలు ఇస్తున్నాను అని ఒక్కొక్క రాజు చెప్తాడు. అంటే 1000 అశ్వాలు తీసుకురారు అక్కడికి. ఇటువంటి స్థలంలో ఉండేటువంటి 1000 అశ్వాలు నీవే. అట్లనే 1000
గజరాజులు ఇస్తున్నాను, ఆ ఏనుగులు ఇస్తున్నాను అంటే ఆ 1000 ఏనుగులు తీసుకొస్తే ఆ సభ అంతా అవే అయిపోతాయి. అవి ఎవరు మనకు ఆ రోజు అట్లా వచ్చాయని అదంతా వాళ్ళ ధనం, మీ ధనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అప్పుడు సత్యంగా ఉండే కాలం కదా. ఇది ఒక్కటే అసత్యమైనటువంటి ఈ స్నేహితులు ఇంతే. ఈ 5-6 మంది తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లేరు. 5-6 మంది కాదు, ఒక 2-3 అని చెప్పచ్చు. అంతా 5 లోపలే చెప్పచ్చు. ఇట్లా ఆడిస్తుంది దరిద్రం. చూడు ఎట్లా ఆడిస్తున్నది, ఎంత పవర్ఫుల్. 4-5 మంది ఉన్నప్పటికి కూడా, 100 కొద్ది సత్య సంధులు ఉన్నప్పటికి కూడా వాళ్ళందరూ కదిలిపోయారు. అన్యాయం ఎప్పుడూ అంతేనే, అంత పవర్ఫుల్ దానికి. అశ్వాలు, ఆవులు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నా ధనమే. వాటిని కూడా పందెంలో పెడుతున్నాను, జూదం ప్రారంభించు అన్నాడు. ఎందుకంటే ఆయన గెలిచేంత వరకు శకునినే పాచుకులు వేయాలి కదా, అది నియమం కదా. ఒక్కటైనా గెలిచాల. ఎదురు పార్టీ ఒకటి గెలిస్తే వాళ్ళు పాచుకులు వేయచ్చు. అసలు ఎవరిని పాచుకులు ముట్టించుకుంటే కదా, ఇస్తే కదా శకుని. ఆ శకుని మాయ చూడండి. శకుని దేవుడు మాయారూపంగా వాళ్ళు చేరారనిపిస్తుంది ఏమిటో. అందుకని శకునినే ఇలా పాచుకలు ఇప్పుడు వెయ్యి అంటాడు. ఎంత ధర్మరాయ అన్ని 4 ఇంకో పారి యోచన చెయ్యి. లేదు 4 టటక్ వేశాడు. 4 కాదు 6 పడింది అన్నాడు. అయిపోయి అది ఆట. శకుని పాచికలు విసిరాడు ఒక్క పర్యం. మళ్ళీ ధర్మరాజుకు ఫలితం వ్యతిరేకంగా వస్తుంది కదా. అది అనుకున్నాం, అందరూ అనుకున్నాం కదా. కౌరవులకే అనుకూలంగా వచ్చింది. అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, మళ్ళీ ఇంకేమైనా ఉందా? నా దగ్గర బ్రాహ్మణులకు దానం చేసిన భూమి తప్ప మిగిలిన నగరాలు, గ్రామాలు, భూమి, నా అధికారంలో ఉన్న ప్రజలు ఉన్నారు. దీన్ని ఎవడు ఖాయమన్నాడు? అసలు ఇదంతా ఎక్కడ? ఒక 2-3 గ్రామాలైనా పెట్టుకోవద్దు? ఈ 2-3 గ్రామాలు తప్ప అని అది కూడా అనలే ఆయన. గ్రామాలు మొత్తం బ్రాహ్మణులకు మా నాయనే అదన్నా చేశాడు. బ్రాహ్మణులకు ఇచ్చింది ఏంటంటే ఓ బ్రాహ్మణులు పీకుదురు, శాపగ్రస్తులైపోదురు కౌరవులందరూ కూడా. ధర్మరాజు ధర్మాత్ముడు కాబట్టి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాలు, భూమి, అందుకనే ఒకప్పుడు చాలా వాళ్ళకి భూమి వచ్చాయని చెప్తారు. అది తప్ప దాన్ని ముట్టుకోవటానికి నేను వీల్లేదు కదా. బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి గ్రామాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి నేను నాది కాదు కదా, అధికారం నాకు లేదు. మిగిలినటువంటి లెక్క వేసుకోండి, మిగిలినటువంటి గ్రామాలు, నగరాలు అంతా ఈయన చక్రవర్తి మహారాజు కదా. భూమి, నా అధికారంలో ఉన్నటువంటి ప్రజలను కూడా, లేకపోతే వాళ్ళు రావటానికే దగ్గరకు లేకుండా అయిపోయింది. మీరంతా వాళ్ళు గెలుచుకున్నారు, ఆయన దగ్గరే ఉండాలా అనేస్తాడు అంతే. అప్పుడైనా ఒక మాట అడగలేదు ఎవరినైనా ప్రజల్ని, ఏమండి జూదం కడుతున్నాను మీ 10 మందిని మీ ఇంటి వాళ్ళని అడిగింటే బాగుండేమో. కొంతమంది వద్దందరేమో, వద్దులేండి మా ఈ 2 ఇండ్లు వదిలేసి మిగతా మేసుకోండి అని ఇంటే బాగుండు. ఆ 2 ఇండ్లే జతకు వచ్చేవాళ్ళేమో. అట్లా ఏం అడగలే. అది మనకి ఆ కకృతి బుద్ధి ఉంటే మనం చేసేవాళ్ళం కాదు. ధర్మరాయ ఎందుకు చేస్తాడు? అందుకే కదా ధర్మరాయ అన్నాడు. అదే మనవాళ్ళైతే కకృతి బుద్ధి దండిగా ఉండేది, మిగిలించుకునేవాళ్ళు, ఎవరికి చెప్పరు. అందుకని వీళ్ళే నా ధనం, ఆ ప్రపంచంలో ఉండేటువంటి ఈ ప్రజలంతా నా ధనం, వారే నా ధనం. ఆ ధనాన్ని పందెంలో పెడుతున్నాను అన్నాడు. జూదాన్ని ప్రారంభించు, ఆట మొదలుపెట్టు అన్నాడు. ఇంకెవరు దగ్గర వచ్చి భీముడు గాడి, అర్జునుడు కానీ ఎవరు వచ్చి పక్కలో కూర్చోని చెప్పడానికే వీల్లేదు. ఆయన వేరే కూర్చోబెట్టారు, అంత కిటుకు ముందుగానే చేశారు. దగ్గర ఎవరు కూడా కూర్చోకోకుండా చేశారు.
ఈ విదురుడేమో అప్పుడు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. విదురుడు ఉంటే బాగుండేమో, ఆపించేవాడేమో తెలీదు. విదురుడు లేడు, మిగతా వాళ్ళంతా మౌనంగా కూర్చున్నారు. ఎందుకంటే ఇది ఈ పాచికలు ఆట అంటే ఈ జూదం ఆటలో ఎవరు మధ్యలో నోరు వేయకూడదు, ఒక రూల్స్ ఉంది అది. అట్లా ఎవరైనా మధ్యలో నోరు వేస్తే వాళ్ళని అవమానించి బయట పంపించాలా అని చెప్పి శిరశ్ఛేదన అనేది కూడా ఉంది. మధ్యలో ఎవరూ తెప్పటానికి వీల్లేదు. ధర్మరాజు 4 ఉంటే 4 వేయాలి, కానీ అన్న 4 చెప్పొద్దు, 5 చెప్పు అనటానికి వీల్లేదు, 1 చెప్పు అనటానికి వీల్లేదు. అన్న కాదు, ఎవరు చెప్పడానికి వీల్లేదు. శిరచ్ఛేదన అంతే వాళ్ళకి. అప్పుడప్పుడే కత్తులు పట్టుకొని నిల్చో ఉంటారు అంతా ఒక్కొక్క రాజు దగ్గర. ప్రాణం భయం కదా అందరికీ. రెండవది మర్యాద కదా మహారాజుకి. ధృతరాష్ట్ర మహారాజుకు మర్యాద ఇస్తున్నారు. రెండవది ఆడేదెవరు? ధర్మరాజు. మనకు అనిపిస్తుంది కృష్ణుడు ఒక పారి కూడా అనుకుంటే బాగుండు. ఇవన్నీ లెక్క పెట్టుకునేంత శక్తి ఉంది ఈయనకి. గ్రామాలు, పశువులు, 4 ఎద్దులు, 4 దున్నపోతలు, 12 గంచరగాడుదలు, ఇవి మాత్రం చెప్పచ్చు ఆయన. హరే కృష్ణ పరమాత్మ అనుకోకూడదా లోపల? నయం అదంతా ఏంది కాదు, లేకపోతే అది కూడా పెట్టేవాడేమో, ద్వారకా కూడా పెట్టేవాడేమో, తెలీదు. ద్వారకా ఆయనది కాదు కదా, ఆయన గెలుచుకోలేదు కదా, ఆయనది కాదు అది. అందుకనే అక్కడ మాట్లాడుకోకుండా కృష్ణుడే ముందు వచ్చి కూర్చున్నాడు. ఆయనే కప్పకాణికలు తీసుకొచ్చి ఇవ్వలేదు. ఆయన ఇచ్చింటే అది కూడా అయిపోదేమో, ఆయన ఏమి ఇవ్వలే. బాగుంది, మంచి పని. ఇట్లా జరుగుతుందని ఆయనకు తెలుసు. మహానుభావుడు, మాయావంతుడు ఆయన. ఆ సందర్భంలో ఏమన్నా ఇవ్వాలి కదా, ఆయన పూజ చేయించుకున్నాడు కానీ ఏమి ఇవ్వలే. పరమాత్ముడు మాయ అటువంటిది. అప్పుడు ఆ మాటలంతా విని అవన్నీ అందరిది పెట్టేశాను అన్నాడు. శకుని ఎంత చెప్పు, మళ్ళీ పాచికలు తీసుకున్నాడు. ఎంత చెప్పు, విసురుతున్నాను అని అన్నాడు. అప్పుడు 2 అన్నాడు. 2 నీ మాట ఇదేనా ఆఖరినా? ఆఖరి 2 విసిరాడు. విసిరితే 8 వచ్చాయి, 2 కాదు. నేనే గెలిచానన్నాడు జోరుగా. అప్పుడు ధర్మరాజు, ఈ రాజకుమారులు భీముడు మొదలైన వారు ధరించిన చూడండి ఏంటి సమాచారం, దాన్ని కూడా వదులుకోకుండా ఈ భీముడు, నా రాజకుమారులంతా ఉన్నారే, నాకు సంబంధించిన రాజకుమారులు, వీళ్ళందరూ కూడా నా తమ్ముళ్ళు. భీముడు మొదలైన వారు ధరించిన కుండలాలు, పతాకాలు మొదలైన ఆభరణాలన్నీ రాజుకు చెందినవి, నాకే చెందినవి. కనుక అందరూ ఇప్పండి. భీముడు మాత్రం కచకచ అని కొరుకుతున్నాడు. కానీ అన్న ఆజ్ఞ, అది ధర్మకాలం కదా, ధర్మరాయుడు కదా చెప్తుండేది. విప్పాడు, ఏడుస్తూ విప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.